అండి, ఎందుకంటే హీరో మారినప్పుడు జనరల్గా టీం కూడా మారుతుంటుంది. మీరు మీ టీంలోకి హీరోని తెచ్చుకున్నారు, సో దాట్స్ గుడ్ థింగ్ అనిపిస్తుంది. ఇంకోటి రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా కనిపించవచ్చా? రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా ఈ సినిమాకి? రియల్ ఇన్సిడెంట్స్ రియల్ ఇన్సిడెంట్ సార్, వంశీ గారు ఏ సినిమా చేసినా రియల్ ఎమోషన్స్ ఉంటాయి సార్, అండ్ ద ఎమోషన్స్ కమ్ ఫ్రమ్ సమ్ రియల్ సిచ్యువేషన్స్, అంతే. వంశీ గారు, ఈ కథని బరిలో తెగడానికి మీకు ఎంత టైం పట్టింది? అంటే కమిటీ కూరల తర్వాత ఇదే కథ అనుకున్నారా, లేకపోతే ఈ కథ మీకు ఎలా ఆప్షన్ అయింది? అంటే ఇది కాదండి, వేరే కథ అనుకున్నాను నేను. తర్వాత కమిటీ కూరలు అవ్వగానే ఒక 1 year తిరిగా. ఆ తర్వాత ఎందుకో ఇది వర్కౌట్ అవ్వట్లేదు, మన టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఇంకేదో చేయాలని చెప్పి దెన్ ఒక కథ అనుకున్నా వాలీబాల్ బేస్డ్ మీద. నాకు ఎవరూ కనపడలేదు ఇంకా వర్ణన తప్పితే. ఈ నిహారిక గారి దగ్గరికి మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నిహారిక గారి దగ్గరికి వచ్చాను అనమాట. మేడం నాకు కథ చెప్తా, నాకు ఎవరు కావాలో అడుగుతా అని చెప్పి ఒక 15 minutes కథ చెప్పి నాకు వరుణ్ గారు కావాలి అని అడిగాను అనమాట. అంటే కథ వినగానే మేడంకి నచ్చింది. సరే నువ్వు ఇలా కాదు, నా దగ్గరికి వచ్చి వరుణ్ గారు అని చెప్పడం కాదు, కథ బాగుంది, ముందు కథ రాసేయండి పూర్తిగా, ఆ తర్వాత నిజంగా వరుణ్ గారికి సెట్ అవుతుందంటే అప్పుడు వెళ్దాం అన్నారు. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ కథ మొత్తం పూర్తి చేసుకుని మేడం దగ్గరికి వెళ్ళా. ఎస్, దిస్ ఇస్ ఫర్ వరుణ్ గారు అని మేము అనుకున్న తర్వాత దెన్ వీ అప్రోచ్డ్ వరుణ్ గారు. అలా అయిందనమాట. ఇట్ టేక్స్ నియర్లీ 1.5 year టైం. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ. నిహారిక గారు, మేడం, ఇప్పటిదాకా మీరు ఆడిన గేమ్ అంతా ఒక నదిలో ప్రశాంతంగా తిరిగిన వాతావరణంలా ఉంటుంది. ఇప్పుడు ఇది సముద్రంలో ఈతలాగా ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నామని ముందే డేర్గా చెప్పడం అనేది, ఇంతవరకు షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వకుండా చాలా పెద్ద గేమ్. ఎవరికన్నా చెక్ పెట్టడం కోసం ముందు ఇలా అనౌన్స్ చేస్తున్నారా, లేకపోతే మీకు నిజంగా పర్ఫెక్ట్ ప్లాన్ ఉండిందా? అంతే సార్, అంటే మేము ఎప్పుడు సార్ ఈ సినిమానే కాదు సార్, మేము ఫస్ట్ సినిమా కమిటీ కుర్రోళ్ళు అప్పటి నుంచి మేము ప్రీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ చేసి షూటింగ్ డేస్ క్లుప్తంగా ఫినిష్ చేసుకుంటే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ వే ఆఫ్ వర్కింగ్. అప్పుడు ప్రొడక్షన్ అప్పుడు మనకి ఇంకా క్లారిటీ ఉంటుంది. ఈ సినిమా కూడా మేము చాలా మంత్స్ నుంచి, ఐ మీన్ వరుణ్ గారు కొన్ని మంత్స్ బ్యాక్ వచ్చారు, కానీ వంశీ గారు మోర్ దెన్ ఇయర్ నుంచి వీ బీన్ వర్కింగ్ ఆన్ దిస్. సో అది ప్లానింగ్ పర్ఫెక్ట్గా జరిగింది కాబట్టి మేము షూట్ డేస్ తక్కువ. సో యాక్చువల్గా చూసుకుంటే మాకు చాలా టైం ఉంది సంక్రాంతి వరకు. యాక్చువల్లీ రాఖీ పండగకి సిస్టర్కి గిఫ్ట్ ఇస్తానంటారు. ఒకవేళ మీ బ్రదరు రాఖీకి సందర్భంగా మీకు ఇలాగా ఒక డేట్స్ గిఫ్ట్ ఇచ్చారా అన్నట్టుగా రాఖీ రోజే చెప్పాడు సార్ సినిమా చేస్తానని. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. యదువంశి గారు, హాయ్ అండి.